అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. Thank you, Suresh uncle, for the award and my name on it. Thank you very much. 24వ సంతోషం సినిమా అవార్డ్స్ మరియు OTT అవార్డ్స్ కార్యక్రమాన్ని హైదరాబాదులో ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసిన అధినేత సురేష్ కొండేటికి నా మనస్ఫూర్తి అభినందనలు. పరిశ్రమలో అతిరథ మహారథులందరూ అటెండ్ అయ్యి చేసిన ఈ కార్యక్రమం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల నిర్మాతలకి, దర్శకులకి, హీరోలకి, హీరోయిన్లకి అందరికీ అవార్డులు ఇచ్చి ఎంకరేజ్ చేయటమే కాకుండా వారికి తగిన రీతిలో ఆతిథ్యం ఇచ్చి ఎంతో గొప్పగా ట్రీట్ చేసి అందరినీ ఎక్కడికి పంపించిన సురేష్ కొండేటికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం హైలైట్ ఏంటంటే అశ్విని దత్ గారు సినిమా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు దిగ్విజయంగా సూపర్ హిట్ నిర్మాతగా కొనసాగుతూ ఉన్న సందర్భంగా ఆయనని రాఘవేంద్ర గారి సమక్షంలో, మురళీమోహన్ గారి సమక్షంలో, కెఎస్ రామారావు గారి సమక్షంలో నేనున్నాను, ఇండస్ట్రీ పెద్దలు అందరూ ఉన్నారు. చాలా ఘనంగా అశ్విని దత్ గారికి సన్మానం చేయటం జరిగింది. అది అశ్విని దత్ గారి ఒక్కళ్ళగానే నేను అనుకోవట్లేదు, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క నిర్మాతకి ఆ గౌరవం దక్కింది. అందుకే ఇండస్ట్రీ తరఫున కూడా నేను అశ్విని దత్ గారికి పద్మ అవార్డుతో గౌరవించాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలు రికమెండేషన్ ఉత్తరాలు రాయాలని చెప్పి నేను కోరటం కూడా జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర గారు, మోహన్ బాబు గారు, కెఎస్ రామారావు గారు, అశోక్ కుమార్ గారు అందరూ ఇండస్ట్రీ పెద్దలందరూ అటెండ్ అయ్యి ఘన విజయం చేసి సురేష్ కొండేటిని కూడా ఎంతో ఎంకరేజ్ చేశారు. ఇంత ఘన విజయం అందించిన ఇండస్ట్రీ పెద్దలందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సురేష్ కొండేటికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ 25వ సంవత్సరం అంటే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇంకా ఘనంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులని పిలిచి చేస్తే బాగుంటుందని నా కోరిక. ఆల్ ది బెస్ట్ సురేష్ గారు. థ్యాంక్ యూ. బాలీవుడ్ నటులు ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ చేత్వా ప్రధాన పాత్రల్లో నటించిన హోమ్ బౌండ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఇప్పటికే ఈ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్తో పాటు టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఎంపికైన ఈ చిత్రం తాజాగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ సత్తా చాటింది. ఈ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడిగా నీరజ్ ఘైవాన్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. మరోవైపు ఇదే వేడుకలో బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ ఎక్సలెన్స్ ఇన్ సినిమా అవార్డు అందుకున్నారు. నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడం విశేషం. బాలీవుడ్ అగ్ర నటుడు షారూఖ్ ఖాన్ ఇటీవల ఒక సినిమా షూటింగ్లో గాయపడి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా షూటింగ్ లేక ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతున్న షారూఖ్ తాజాగా అభిమానులతో ముచ్చటించడానికి ఎక్స్ వేదికగా ఆస్క్ షారూఖ్ అనే లైవ్ సెషన్ పెట్టాడు. ఇందులో షారూఖ్ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు తన అప్కమింగ్ ప్రాజెక్టులకు సంబంధించి అప్డేట్లను పంచుకున్నారు. ఈ సెషన్లో ఒక అభిమాని అడుగుతూ, షారూఖ్ సార్ మీరు జ్యోతిష్యం నమ్ముతారా అని అడుగుతాడు. దీనికి షారూఖ్ బదిలిస్తూ, మీకు రేపు మంచి రోజు అని చెప్పినంత వరకు నమ్ముతాను, మీకు చాలా డబ్బు వస్తుందని చెప్పినంత వరకు నమ్ముతాను అంటూ షారూఖ్ నవ్వులు పూయించాడు. మరో అభిమాని షారూఖ్ని అడుగుతూ, మీ తదుపరి చిత్రం ఏంటి అని అడగ్గా కేవలం కింగ్ సినిమా మాత్రమే పేరు వినే ఉంటారు అంటూ బదులిచ్చాడు. నందమూరి బాలయ్య రూటే సపరేటు. ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు సినిమాలతోనూ ప్రేక్షకులని అలరిస్తూ ఉన్నారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సెన్సేషనల్ హిట్గా నిలిచిన అఖండాకి కొనసాగింపుగా వస్తున్న అఖండ తాండవ మూవీ చివరి దశకు చేరుకుంది. తొలి భాగం కలెక్షన్ల పరంగా ఎంత హవా చూపించిందో ఈ సీక్వెల్ దాన్ని మించి ఉంటుందని అంటున్నారు. కథ, యాక్షన్, భావోద్వేగాల మేళవింపుతో బోయపాటి బాలయ్య కాంబో మరో బ్లాక్ బస్టర్ని తమ ఖాతాలో వేసుకోవడం ఖాయమంటున్నారు.
అంటున్నారు. ఇక అఖండ తాండవం పూర్తి చేసిన వెంటనే బాలయ్య జైలర్ సీక్వెల్ సెట్స్ పైకి అడుగుపెట్టనున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సీక్వెల్లో బాలయ్యకు ఒక పవర్ఫుల్ రోల్ ఆఫర్ చేస్తున్నారన్న వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే కూలీ సినిమాలో నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకున్న రజనీ ఇప్పుడు బాలయ్యతో నటించనున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. జైలర్ సీక్వెల్ పూర్తయిన తర్వాత బాలయ్య క్రిష్ జాగర్లముడి, గోపీచంద్ మలినేనితో సినిమాలు చేయనున్నారు. ఈ 2 సినిమాలని సమాంతరంగా పూర్తి చేయనున్నారని అంటున్నారు. ఇక ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం గోపీచంద్ బాలయ్య కోసం ఒక వినూత్నమైన ఎపిక్ స్టోరీ రెడీ చేస్తున్నాడట. ఇది చరిత్రను మరియు వర్తమానాన్ని మిళితం చేసిన కథ కావడం విశేషం. సినీ హీరోలంటే అందరూ ఏదో ఊహించేసుకుంటారు. ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితం, కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటూ ఫుల్ హ్యాపీగా ఉంటారని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరూ మొదటి సినిమాతోనే స్టార్ హీరోలు కాలేరు. కొంతమందికి కెరీర్ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. నటుడు సత్యదేవ్ కూడా ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్య విజయ్ దేవరకొండ అన్న పాత్రతో కింగ్డమ్ చిత్రంలో మెప్పించిన సత్యదేవ్ అరేబియా కడలి వెబ్ సిరీస్తోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సత్యదేవ్ ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూనే మరోపక్క ప్రొఫైల్ పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు. అలా వచ్చిన చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో ఒక చిన్న పాత్ర కోసం సత్యదేవ్కి రోజుకు 800 పారితోషికం లభించింది. అప్పుడు సినిమాల్లో వచ్చిన డబ్బులు సరిపోక ఉద్యోగం మాడలేదు. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మి సినిమాతో పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ సినిమా పూర్తి చేసేంత వరకు కూడా తన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టలేదు. రోజు పగలంతా షూటింగ్, నైట్ షిఫ్ట్లో జాబ్, రోజుకి 2 గంటలు మాత్రమే నిద్రపోయేవాడు. అలా ఆ సినిమాను పూర్తి చేశాడట సత్యదేవ్. జ్యోతిలక్ష్మి తర్వాత పేరొచ్చినా డబ్బులు మాత్రం రాలేదు. తక్కువ పారితోషికంతోనూ మన ఊరి రామాయణం, ఘాజీ, బ్లఫ్ మాస్టర్ దీనికి పారితోషికం తీసుకోలేదు. ఇలాంటి చిత్రాల్లో నటిస్తూ మరోపక్క జాబ్ కొనసాగించాడు. చివరికి అవకాశాలు పెరిగి నటుడిగా నిలదొక్కున్నాకే ఉద్యోగం మానేసి ఫుల్ టైం నటుడిగా మారాడు. ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ ఇప్పుడు అదే దర్శకుడు వెంకటేష్ మహాతో మరోసారి జట్టు కట్టాడు. రావ్ బహదూర్ అనే టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో వయసు మీద పడిన జమీందార్ లుక్లో కనిపించనున్నారు. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల కాగా ఈ లుక్ చూసిన ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యాన్ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందరూ ఆర్యాన్ ఖాన్ హీరోగా పరిచయం అవుతారని ఎదురు చూశారు. అయితే వీరికి షాక్ ఇస్తూ తాను దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు ప్రకటించాడు. ఆర్యాన్ ఖాన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్. కిల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నటుడు అక్షయ్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటించబోతూ ఉండగా కింగ్ ఖాన్ షారూఖ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 20న నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ టీజర్ను విడుదల చేశారు. ఆర్యన్ ఇంట్రోతో వచ్చిన ఈ టీజర్ ఇంట్రెస్టింగ్గా సాగింది. నెట్ఫ్లిక్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సంయుక్తంగా ఈ సిరీస్ను నిర్మిస్తున్నారు. మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో వచ్చిన సికిందర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా నిలిచింది. అభిమానులు కూడా ఈ చిత్రంపై విమర్శలు చేశారు. సికిందర్ స్క్రిప్ట్ విషయంలో వారందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా వైఫల్యానికి కారణం తాను కాదంటూ మురుగదాస్ తాజాగా చెప్పుకొచ్చారు. సుమారు సినిమా 200 కోట్ల బడ్జెట్తో రూపొందించబడినప్పటికీ బాక్సాఫీస్ వద్ద 170 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. ఏకంగా 100 కోట్లకు పైగానే నష్టం వచ్చినట్లు బాలీవుడ్ పేర్కొంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, రష్మిక మందన, కాజల్ అగర్వాల్ తదితరులు నటించారు. సాజిద్ నదియాద్వాలా ఈ మూవీని నిర్మించారు. సికిందర్ సినిమా వైఫల్యానికి ప్రధాన కారణం సల్మాన్ ఖాన్ అనే అర్థం వచ్చేలా మురుగదాస్ చెప్పుకొచ్చారు. ఈ కథ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది, కానీ నేను బాగా తెరకెక్కించలేకపోయాను. కానీ దానికి నేను మాత్రమే బాధ్యత వహించను. గజనీ రీమేక్ అయినప్పటికీ బాగా ఆడింది. సికిందర్ స్ట్రైట్ సినిమా. అక్కడ నాకు కమాండింగ్ యూనిట్ లేదు. నేను అనుకున్న కథను మార్చేశారు. కొన్ని కారణాల వల్ల నేను కూడా ఏం చేయలేకపోయాను. కాబట్టి సికిందర్ వైఫల్యానికి నేను బాధ్యత వహించను అని ఆయన పేర్కొన్నారు. టీజర్, ట్రైలర్లు చూసి సినిమా నాణ్యతను అంచనా వేయొచ్చు. దాన్ని బట్టి వాటిని చూడొచ్చా లేదా అన్నది ప్రేక్షకులు నిర్ణయించుకుంటారు. ప్రచార చిత్రాల్లోనే కథను చెప్పేందుకు కొందరు దర్శకులు ఆసక్తి చూపిస్తే మరికొందరు దానికి భిన్నంగా స్టోరీ రివీల్ కాకుండా జాగ్రత్త పడతారు. ట్రైలర్ విడుదల లేకపోవడం వల్ల తాను నిర్మించిన ఓ సినిమాపై ఎంతటి ప్రభావం పడిందో నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. ఆ సినిమా మరేదో కాదు, మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే. షో టైం సినిమా తీద్దాం రండి రియాలిటీ షో ప్రకటించిన అనిల్ టీజర్, ట్రైలర్ ద్వారా ప్రేక్షకుడికి కథ తెలిసినంత మాత్రాన ఏం కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
సౌత్ ఇండియన్ సినిమా రంగంలో లెజెండరీ స్థానం సంపాదించిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. సినీ రంగంలో 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. తన వయసును బేఖాతరు చేసి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు తలైవా. 74 ఏళ్ల వయసులోనూ రజనీ ఎనర్జీ చూసి అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. తాజాగా రజనీకాంత్ ఒక ఫిట్నెస్ వీడియోతో మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో తలైవా తన పర్సనల్ ట్రైనర్ పర్యవేక్షణలో జిమ్లో శ్రమిస్తున్నారు. మొదట ఇంక్లైన్ డంబెల్ ప్రెస్ చేస్తూ కనిపించారు. ఆ తర్వాత బెంచ్ పై కూర్చొని స్క్వాట్స్ చేస్తూ తన కాలి కండరాలకు శ్రమ పెట్టారు. చివర్లో ట్రైనర్తో కలిసి కండలు చూపిస్తూ స్మైల్ ఇస్తున్నారు. ఈ వయసులోనే ఇంత అంకిత భావంతో ఫిట్నెస్ పై ఫోకస్ చేయడం నిజంగా యూత్ కు ఆదర్శంగా నిలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న కార్మికుల వేతనాల పెంపునకు సంబంధించి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు 4 ప్రధాన షరతులతో కూడిన ఒక లేఖను ఫిలిం ఫెడరేషన్ కు పంపింది. ఈ ప్రతిపాదనలపై సోమవారం ఫెడరేషన్ కు చెందిన 24 యూనియన్లు సమావేశమై చర్చించనున్నాయి. ఫిలిం ఛాంబర్ పంపిన షరతులు చూసుకుంటే ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అంటే 12 గంటల పనిని ఒక కాల్ షీట్ గా పరిగణించాలని తెలిపింది. అలాగే రెండో ఆదివారం కార్మిక శాఖ ప్రకటించిన సెలవు దినాల్లో మాత్రమే రెట్టింపు వేతనం చెల్లించాలి. 2022 జులైలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఫైటర్స్, డాన్సర్స్ కోసం నిర్ణయించిన రేషియోలను 2023 సెప్టెంబర్ నుంచి అమలు చేయడం లేదు. దీనిని తప్పనిసరిగా పాటించాలి. జనరల్ కండిషన్స్ క్లాజ్ 1 ప్రకారం తమ సినిమా కోసం నైపుణ్యమున్న ఏ వ్యక్తినైనా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ నిర్మాతలకు ఉండాలి. ఈ షరతులను అంగీకరిస్తే కార్మికుల వేతనాలను పెంచడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని ఫిలిం ఛాంబర్ తెలిపింది. రోజుకు 2000 లేదా అంతకంటే తక్కువ సంపాదించే కార్మికులకు మొదటి ఏడాది 10%, తర్వాతి 2 సంవత్సరాలకు అదనంగా 5% చొప్పున వేతనాలు పెంచడానికి నిర్మాతలు ప్రతిపాదించారు. అలాగే రోజుకు 2000 నుండి 5000 మధ్య సంపాదించే కార్మికులకు 3 సంవత్సరాల పాటు 5% చొప్పున వేతన పెంపును నిర్ణయించారు. అయితే తక్కువ బడ్జెట్ చిత్రాలకు మాత్రం ఈ వేతన పెంపు వర్తించదు. ఆ సినిమాలకు ప్రస్తుత వేతనాలే అమల్లో ఉంటాయి. ఈ ప్రతిపాదనలపై ఫిల్మ్ ఫెడరేషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే సినిమా పరిశ్రమలో వేతనాల పెంపు క్లారిటీ రాబోతుంది. టాలీవుడ్లో స్టార్డమ్ను సొంతం చేసుకున్న కథానాయికల్లో మీనాక్షి చౌదరి పేరు ముందు వరుసలో ఉంది. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ దక్షిణాది ఇండస్ట్రీలలో లక్కీ చామ్గా మారిపోయింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 5 ఏళ్లైనా మీనాక్షి చౌదరి పేరు ఇప్పుడు టాప్ హీరోయిన్ల సరసన వినిపిస్తుంది. మొదట అక్కినేని సుశాంత్తో చేసిన ఇచ్చట వాహనములు నెలపరాదు సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత రవితేజతో కలిసి ఖిలాడీలో నటించింది. ఈ 2 సినిమాలు కమర్షియల్ గా ఫలించకపోయినా ఆమె నటనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు ఆమెను అగ్రనాయకుల సరసన నిలబెట్టాయి. ఇక లక్కీ భాస్కర్ సినిమాలో సుమతి పాత్రలో నటించి మెప్పించింది. సినిమా భారీ హిట్ కాకపోయినా మీనాక్షికి మాత్రం అది మైలురాయి లాంటిది అని చెప్పాలి. ఆ తర్వాత గుంటూరు కారం, విజయ్ తలపతి నటించిన గోడ్, సంక్రాంతికి వస్తున్న సినిమాలతో వరుసగా 3 భారీ విజయాలు సాధించింది. లక్కీ భాస్కర్ 100 కోట్లు రాబట్టగా గోడ్ 450 కోట్లు, సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. మొత్తానికి మీనాక్షి నటించిన ఈ 3 సినిమాలు దాదాపు 800 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం విశేషం. ఇక మీనాక్షి ఇటీవల తన పేరులో చిన్న మార్పు చేసింది. ఇంగ్లీష్లో మీనాక్షిగా ఉండే పేరులో అదనంగా ఒక ఏ జోడించి మీనాక్షిగా మార్చుకుంది. ఈ మార్పు వెనుక కారణం కెరీర్లో ఎదగడం కోసమా, లేకుంటే ఆధ్యాత్మిక విశ్వాసమా, లేక న్యూమరాలజీ ప్రభావమా అన్నది స్పష్టంగా తెలియదు. అయితే ఈ భామ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఉదయం సూర్యుడిని ముద్దు పెట్టుకున్నట్టు, సాయంత్రం నక్షత్రాల మధ్య ఉన్నట్టు కనిపించింది అని మీనాక్షి కామెంట్ చేసింది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ ఎమ్మెల్యే దూషిస్తూ ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వైరల్ అయిన ఆడియోపై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందించారు. ఈ ఆడియో తనది కాదని, స్థానిక రాజకీయాల కారణంగా తనపై అసూయ పడేవారు ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా నందమూరి అభిమానులకు క్షమాపణలు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో తనది కాదని, రాజకీయాల్లో భాగంగా నాపై గిట్టని వాళ్ళు ఈ వీడియో క్రియేట్ చేసి పెట్టారని ఆయన స్పష్టం చేశారు. తనకు నారా నందమూరి కుటుంబాలపై చిన్నప్పటి నుంచి అపారమైన గౌరవం ఉందని, వారి అభిమానినని తెలిపారు. ఈ ఆడియో వలన నందమూరి, ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా బాధపడి ఉంటే తన తరపున క్షమాపణలు కోరుతున్నట్లు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వీడియోలో చెప్పుకొచ్చారు. విలక్షణ నటుడు ఆర్ మాధవన్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత సిద్ధాంతాలపై
ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమైన తన ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ కు సంబంధించి సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్నేహితుడు అజిత్ కుమార్ల నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని ఆయన వెల్లడించారు. నటనకు అవసరం లేనప్పుడు తాను జుట్టుకు రంగు వేసుకోనని, సహజంగా ఉండేందుకే ఇష్టపడతానని స్పష్టం చేశారు. తాజా ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ, రజనీకాంత్ గారు ఆఫ్ స్క్రీన్ లో చాలా సాధారణంగా ఉంటారు, కానీ తెరపై అద్భుతాలు చేస్తారు. నా స్నేహితుడు అజిత్ కూడా అంతే. వారిని చూసి నేను నేర్చుకున్నది ఏంటంటే, మన ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను నాలా సౌకర్యంగా ఉంటాను అని తెలిపారు. ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ OTT 2 విజేత ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. హర్యానాలోని గురుగ్రామ్లో ఉన్న ఆయన ఇంటిపై ఈ తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య బైక్పై వచ్చిన 3 దుండగులు ఎల్విష్ యాదవ్ ఇంటిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. దాదాపు 25 నుంచి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వారు తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో ఎల్విష్ యాదవ్ పని నిమిత్తం హర్యానా బయట ఉన్నట్లు తెలిసిందే. అయితే ఆయన కుటుంబ సభ్యులు, ఇంటి కేర్ టేకర్ మాత్రం ఇంట్లోనే ఉన్నారు. ఈ భవనంలోని 2-3 అంతస్తుల్లో ఎల్విష్ కుటుంబం నివాసం ఉంటుంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే గురుగ్రామ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సెక్టార్ 56 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం ఘటనాస్థలం నుంచి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది. దుండగులను గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా ఈ ఘటనపై ఎల్విష్ యాదవ్ కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసిందే. దుండగులు ఎందుకు కాల్పులకు తెగబడ్డారనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కోలీవుడ్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ వడివేలు నటించిన చిత్రం మారీసన్. జూలైలో విడుదలైన ఈ చిత్రం OTTలో విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. కామెడీ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీ సుధీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. థియేటర్స్లో ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఉత్కంఠకు గురిచేసింది. కోవై సరళ, వివేక్ ప్రసన్న, సితారా, లివింగ్స్టన్, తీనప్పన్, రేణుక, శరవణన్, సుబ్బయ్య వంటి వారు నటించారు. సంగీతం యువన్ శంకర్ రాజా అందించారు. ఆగస్టు 22 నుంచి నెట్ఫ్లిక్స్లో మారీషన్ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తమిళతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్ను విడుదల చేశారు. అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన 43వ వార్షిక ఇండియా డే పరేడ్లో యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఇండియా డే పరేడ్ ప్రతి ఏటా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన వేడుకలకు విజయ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. బ్లాక్ కలర్ డ్రెస్ లో పరేడ్లో పాల్గొన్న విజయ్ అభిమానులను పలకరిస్తూ అభివాదం చేశారు. అనంతరం టైమ్స్ స్క్వేర్లో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విజయ్ హాజరయ్యారు. నారింజ రంగు కుర్తా, తెలుపు పైజామా ధరించి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ప్రదేశంలో మన జాతీయ జెండా రెపరెపలాడటం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని అన్నారు. అలాగే దేశానికి దూరంగా ఉన్నప్పటికీ దేశ గొప్పతనాన్ని కాపాడుతున్న ప్రవాస భారతీయుల స్ఫూర్తిని కొనియాడారు. ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవల గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన కింగ్డమ్ చిత్రంతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.